Okay, good afternoon, students. In the lecture 10, we will start the topic that is filling up of orbitals, filling of orbitals in atoms. ఓకే ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ని ఎలా ఫిల్ చేయాలి, ఓకే ఎలా పడితే అలా ఫిల్ చేయలేం కదా, ఎలా ఫిల్ చేయాలి అని చెప్పడానికి మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఓకే, ఆ ప్రిన్సిపల్స్ ఏంటి? హాబర్ ప్రిన్సిపల్, హున్స్ ప్రిన్సిపల్ అండ్ పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. Okay, based on these three principles, we can fill the orbitals in atoms. Okay, we can fill the orbitals in atom. Okay, let me discuss one by one. First one is above principle. Okay, the word above is a German word. The word above is a German word. The meaning of the above is building up. ఓకే, అంటే ఏంటి? నిర్మించడం. ఒక ఇల్లు కట్టాలంటే ఏంటి? ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ఉంటాం కదా. ఇన్ ద సేమ్ వే ఆర్బిటాల్స్ అనేవి లోయర్ ఎనర్జీ ఫస్ట్, నెక్స్ట్ ఇంకొంచెం హయ్యర్ ఎనర్జీ, ఇంకొంచెం హయ్యర్ ఎనర్జీ, ఇలా డిపెండింగ్ అపాన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ the orbitals are filling with the electrons. Okay, that is the above principle. Okay, building up of orbitals means the filling up of orbitals with the electrons. Okay, ఇక్కడ ఏంటి? బిల్డింగ్ అప్ అన్నాం కాబట్టి వేటితో బిల్డ్ చేస్తున్నాం? బిల్డింగ్ అప్ ఆఫ్ ఆర్బిటాల్స్ విత్ ద ఎలక్ట్రాన్స్. ఓకే, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ in order of their increasing energies. Orbitals are filled in order of their increasing energy. Okay, which orbital having the lower energy? That is s orbital. Okay, next p orbitals, next d orbital. Okay, energy order అనేది మనం ఇంతకు ముందు క్లాస్లో డిస్కస్ చేసాం లెక్చర్ 9లో. Okay, based on the n plus l rule we can represent the energy order. Okay, or by using this diagram. Okay, we can follow the order from the top right to bottom left. Okay, next electrons first occupy the lower energy orbitals available to them, then enter into the higher energy orbitals. Only after the lower energy orbitals are completely filled. Lower energy orbital అనగానే ఒక ఎలక్ట్రాన్ లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్లోకి, నెక్స్ట్ ఆర్బిటల్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్లోకి వెళ్ళడానికి వీలు కాదు. ఓకే, లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్ ఐదర్ ఇట్ మే బి ఎస్ ఆర్బిటాల్ ఆర్ ఇట్ మే బి p ఆర్బిటాల్ ఆర్ d ఆర్బిటాల్. ఆ ఆర్బిటాల్స్ అన్నీ కూడా రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తోటి ఫిల్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ రీచ్ అవుతుంది. ఎస్ ఆర్బిటాల్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ కావాలి? 2, పి ఆర్బిటాల్కి 6, డికి 10, ఎఫ్కి 14. ఓకే, లైక్ దిస్. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఈజ్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ ద ఆర్డర్ ఫ్రమ్ టాప్ రైట్ టు బాటమ్ లెఫ్ట్. ఓకే, ఫస్ట్ ఆర్డర్ ఏంటి? 1s, నెక్స్ట్ 2s, నెక్స్ట్ ఏంటి? 2p, నెక్స్ట్ ఏంటి? 3s. ఓకే, ఈ 3 లైన్స్ కంప్లీట్ అయ్యాయి కదా. నెక్స్ట్ టాప్ రైట్ కదా, 3p, నెక్స్ట్ 4s, నెక్స్ట్ 3d, నెక్స్ట్ ఏంటి? 4p, నెక్స్ట్ 5s, నెక్స్ట్ 4d, 5p, నెక్స్ట్ 5s, 4d, 5p and 6s. Okay, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇక్కడ ఏంటి? మనం 3d కంప్లీట్ అయ్యాక, ఓకే ఐ మిస్డ్ హియర్. ఓకే, 1s, 2s, 2p, 3s ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 3p, 4s, నెక్స్ట్ 3d, 4p, నెక్స్ట్ 5s, 4d, 5p and next 6x, next 4f, 5d, 6p, 7s. Okay, like this. Okay, what is the above principle? Above is a German word. The word meaning is building up. Okay, ఇక్కడ బిల్డింగ్ అప్ అంటే ఏంటి? ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆర్బిటాల్స్ విత్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఆర్బిటాల్స్ ఎలా ఫిల్అప్ అవ్వాలి? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్. ఓకే, ఫస్ట్ లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ ఫిల్అప్ అయిన తర్వాత హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ అనేవి ఫిల్అప్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ ద అబవ్ ప్రిన్సిపల్. ఓకే, నెక్స్ట్ హున్స్ ప్రిన్సిపల్. Okay, Hund's principle is
What is Hund's principle? In degenerate orbitals, okay, orbitals of similar energies are called as degenerate orbitals. In degenerate orbitals, pairing of electrons takes place only after the filling up of available orbitals with at least one electron each. ఓకే, ఇప్పుడే చెప్పాను కదా, ఒక ఆర్బిటల్ తర్వాత ఇంకొక ఆర్బిటాల్కి ఎలక్ట్రాన్ అనేది వెళ్ళాలన్నా, అంతేకాని ఒక ఎలక్ట్రాన్ ఇందులో ఇంకొక ఎలక్ట్రాన్ ఇందులో వెళ్ళడం అనేది పాసిబుల్ కాదు. ఓకే, ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా కార్బన్ తీసుకున్నాం. కార్బన్ అటామిక్ నెంబర్ ఈజ్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 and 2p2. okay, in the next class we will discuss how the electronic configuration will write. ఓకే, 1s ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 1s ఆర్బిటాల్ పూర్తిగా ఫిల్అప్ అయిన తర్వాతనే నెక్స్ట్కి వెళ్ళాలి. ఓకే, అంటే ఏంటి, ఏదైనా ఆర్బిటాల్ హాఫ్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది జరగాలి. దట్ ఈస్ ద Hund's rule. Pairing of electrons will start in the s, p, d and f orbitals when all the orbitals of a subshell is half filled with a parallel spin. ఓకే, హాఫ్ ఫిల్లింగ్ కావాలన్నాం కదా, అంటే ఒకటి క్లాక్ వైజ్ స్పిన్, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ స్పిన్నింగ్ అనేది ఉండకూడదు. ఓకే, ఆల్ ద ఎలక్ట్రాన్స్ విల్ హ్యావ్ ద parallel spin. Okay, pairing of electrons will start in the s, p and d, f orbitals after the filling of orbitals with at least each electron అన్న. అంటే ఏంటి, ఏ ఉండాలి, ప్యారలల్ స్పిన్నింగ్ తోటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్అప్ అయిన తర్వాత పెయిరింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఆ పెయిరింగ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ప్యారలల్ స్పిన్కి ఆపోజిట్గా ఉంటాయి. ఓకే, ఏ స్పిన్తో ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆపోజిట్ స్పిన్నింగ్తో ఉంటాయి. నెక్స్ట్, హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ డీజనరేటెడ్ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ అక్వైర్డ్ ఎక్స్ట్రా స్టెబిలిటీ డ్యూ టు ద సిమెట్రీ. ఓకే, ఫస్ట్ ఏంటి, హాఫ్ ఫిల్లింగ్ తర్వాత ఫుల్ ఫిల్లింగ్ అనేది, పెయిరింగ్ వల్ల ఏమవుతుంది, ఫుల్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ గెట్ ద ఎక్స్ట్రా స్టెబిలిటీ డ్యూ టు ద సిమెట్రీ. ఓకే, నెక్స్ట్ రూల్ ఇస్ Pauli's exclusion principle. Okay, Pauli is Austrian scientist. Okay, Pauli is Austrian scientist. His name is Wolfgang Pauli. Okay, he gave this principle in 1926. He gave the Pauli's exclusion principle in 1926. What is the principle? No two electrons in an atom can have the same set of all four quantum numbers. Okay, ఈ ఆర్బిటాల్ ఉంది, 1s2 అన్నాం. ఓకే, ఏమున్నాయి, ఒకటి స్పిన్ ఏమో క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్న. అంటే ఏంటి, మనకు కావాల్సిన 3 క్వాంటమ్ నెంబర్స్ ఒకటి, n వాల్యూ ఈజ్ 1, l వాల్యూ ఈజ్ 0. ఓకే, ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ 1. ఓకే, రెండింటికి కూడా 1. ఓకే, అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ 0. 2 ఎలక్ట్రాన్స్కి కూడా అజిముథల్ క్వాంటమ్ నెంబర్ 0. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఒకటే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, అపోజిట్ స్పిన్నింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే ఏంటి, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంది. ఓకే, ఒక ఆర్బిటల్కి సంబంధించిన ఎలక్ట్రాన్స్ అనేవి ఒకే క్వాంటమ్ నెంబర్స్ని కలిగి ఉండవు. అట్లీస్ట్ దే డిఫర్ ఇన్ ద స్పిన్ క్వాంటమ్ నెంబర్. దట్ ఈస్ ద పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓకే, ఇంకేంటి, ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఈజ్ రెస్ట్రిక్టెడ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ in the various orbital is restricted. Okay, the number of electrons to be filled in the various orbitals is restricted by the exclusion principle. Okay, ఏమేం చెప్పింది, 2 పాయింట్స్ చెప్పింది. ఫస్ట్ ఏంటి, ఎలక్ట్రాన్స్కి సంబంధించిన క్వాంటమ్ నెంబర్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉండవు, అట్లీస్ట్ దే డిఫర్ ఇన్ ద స్పిన్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు బి ఫిల్డ్ ఇన్ ద వేరియస్ ఆర్బిటాల్స్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ బై ద ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓకే, ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి అనే పాయింట్ని కూడా ఇక్కడ పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అనేది రిప్రజెంట్ చేసింది. ఓకే, హౌ మెనీ నెంబర్స్, ఓకే, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద షెల్ విత్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు ద 2n² బై ఫాలోయింగ్ ద ఫార్ములా దట్ ఈస్ 2n². ఓకే, n ప్లేస్లో మనం ఏం రిప్రజెంట్ చేయాలి, 1ని రిప్రజెంట్ చేయాలి. ఈ పాయింట్ని మనం ఆల్రెడీ బోర్స్ మోడల్లో డిస్కస్ చేసాం. ఓకే, 2n² ఈక్వల్గా ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే ఆర్బిటాల్లో ఫిల్అప్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో ఎన్ని 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ ఆర్బిట్లో 18, ఫోర్త్ ఆర్బిట్లో 32. ఓకే, ఈ వాల్యూ అనేది ఫిక్స్డ్ వాల్యూ అన్నట్టు. ఓకే, దిస్ వాల్యూ ఈజ్ గివెన్ బై ద పౌలిస్ ఎక్స్క్లూజన్
principle. Okay, Pauli gave the number of electrons to be filled in the various orbitals is restricted, that is the value is related to the 2n square. Okay, this is the filling up of orbitals by following the above principle, Hund's principle and Pauli's exclusion principle. Okay, what is above principle? Increasing order of their energy. Okay, follow the energy order. నెక్స్ట్ హున్స్ ప్రిన్సిపల్ ఏం చెప్పింది, హాఫ్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాతనే ఫుల్ ఫిల్లింగ్ అనేది జరగాలి. పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్టార్స్ వెన్ ద ఎలక్ట్రాన్స్ హాఫ్ ఫిల్డ్ బై ద ప్యారలల్ స్పిన్. ఓకే, అండ్ పౌలిస్ ప్రిన్సిపల్ ఏంటి, క్వాంటమ్ నెంబర్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉండవు, అట్లీస్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఫర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఈచ్ ఆర్బిటల్ ఈజ్ ఫిక్స్డ్, దట్ ఈస్ based on the 2n square. Okay, next in the next class, energies of half filled and fulfilled, stability of half filled and fulfilled orbitals. Okay.